అఖిల భారత యొక్క దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఎవరి ఇంట్లోనైతే భజన చేస్తామో ఆ ఇంట్లోనే ఉన్న ఆడవారు 2 ముత్తైదువతో ఉండాలని చెప్పేసి కుంకుమ పసుపు డజన్ గాజులు అలాగే 2 బ్లౌజ్ పీసులు ఇవ్వడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప స్వామి 172వ బుధవారం భజన సత్యం గురుస్వామి గారి ఇంట్లో చేసినాము. భజన ఎలా జరిగిందో సత్యం గురుస్వామి 2 మాటలు మాట్లాడారు. సభ్యులందరికీ ధన్యవాదాలు. సత్యమన్నకు పద్మాస్పోర్ట్ సత్యమన్న ఈరోజు నాకు గృహప్రవేశం అడగగానే ఫస్ట్ కొంచెం అటు ఇటు అన్న సబ్జెక్ట్ తెలుసుకొని సరే
నేను మళ్ళీ పని చేసుకోవచ్చు కానీ తమ్ముడికే తీస్తా అని చెప్పి అన్నప్పుడు సత్యమన్న గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లే నేను అనుకోలేదు ఈరోజు నా ఇంట్లో పూజ అవుతుందని. చిన్న కూడా పాడిన అర్ధగంట గంట అయినా కూడా అది ఎంతో అంటే మామూలు పడి పూజ ఎంత అయితే ఎంకరేజింగ్ అవుతుందో అంతకంటే మంచిగా అయింది. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ అన్న. మా ఇంటికి వచ్చి పూజ చేసినందుకు మాకు చాలా సంతోషం ఉంది. అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు బోయపల్లి సత్యభూషాన్ని దాదాపు 20 సార్లు మాలారాధన చేసుకోవడం జరిగింది. 20 సార్లు జరిగింది. మరి ఈ రోజు నూతన గృహ ప్రవేశం చేయడం జరిగింది. వారికి సంస్థ తరఫున శుభాభినందనలు తెలుపుతున్నాం. నూతన గృహ ప్రవేశ శుభాభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా వారి కుటుంబంపై ఉండాలని చెప్పి మనసారా సంస్థ తరఫున కోరుకుంటున్నా. మరి ఈ రోజు అంగరంగ వైభవంగా నూతన గృహ ప్రవేశంలో అయ్యప్ప స్వామి తాండవం ఆడిండు గంట సేపు ఈ భజన కీర్తనలో. మరి ప్రత్యక్షంగా అయ్యప్ప స్వామి ఇంటింటి పోయిన మరి పాలంబూరులో మరి తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. అయ్యప్ప స్వామి తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో 100% తిరుగుతున్నాడు. మరి రమేష్ అన్న ఇంటింటి భజనలో చెప్తుంటాడు అయ్యప్ప స్వామి ఖచ్చితంగా భజనలో ఇక్కడికి వచ్చిపోతాడు అని చెప్పి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎక్కడెక్కడో జరిగినాయి కూడా సందర్భాలు. మరి ప్రతి ఇంట్లో కూడా మంచిగా ఉండాలి. మరి సత్యమల కూడా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితికి అమావాస్య అన్నదాన మండపంకు తనకు తోచిన సహాయం మరి పిల్లలు అవి వారి దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ దగ్గర ఉంటే పిల్లలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ లో కూడా తన భాగం ఉన్నది కాబట్టి వారికి ప్రత్యేకంగా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ విధంగానే ఇళ్ళవేళలా అయ్యప్ప ఆశీస్సులు పొందుతూ అయ్యప్పకు అండదండలుగా ఉండాలని చెప్పి సత్యమలను కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్వామి చంద్రమయ్యప్ప.